రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీసీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ ష్యూరిటీతో పాటు పూచీకత్తు పత్రాలను సమర్పించారు. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోరింది. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఇవాళ పూచీకత్తు సమర్పించారు. కాసేపట్లో సిట్ కార్యాలయంలో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించనున్నారు చంద్రబాబు. కాగా సిఐడి కార్యాలయానికి పెనుమలూరు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పెనుమలూరు టికెట్ బోడే ప్రసాద్ కేటాయించాలని నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్. మాదిరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి 3 కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తూనే చంద్రబాబు వ్యక్తిగతంగా పూచీకత్తు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని సిఐడి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం కుంచినపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు కూడా కుంచినపల్లిలోని సిట్ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ సిట్ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పూచీకత్తును సమర్పించనున్నారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి గవర్నమెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డులో చేసినటువంటి అవినీతి పైన కేసులు పెట్టడం జరిగింది. చంద్రబాబును విచారించేందుకు అనుమతించాలంటూ కూడా గతంలోనే సిట్ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతేకాకుండా ఆయన తనయుడు లోకేష్ పైన కూడా గతంలోనే సిట్ అధికారులు కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ విచారించేందుకు అనుమతి కావాలంటూ గతంలో సిట్ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలపైన అటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనపైన ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షలో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారంటూ హైకోర్టుకు చంద్రబాబు నివేదించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం తరపు వాదనలు, అదేవిధంగా చంద్రబాబు తరపు వాదనలు విన్న తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కాకుండా ఇటు మద్యం కేసులో కూడా ఏపీ హైకోర్టు చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మాత్రమే ముందస్తు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో పూచీకత్తును సమర్పించేందుకు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఆయన సిట్ ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక దీనికంటే ముందు విజయవాడలోని సిఐడి కార్యాలయాన్ని కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు సిఐడి కార్యాలయంలో పూచీకత్తు కూడా సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో పెనమలూరు సీటు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పార్థసారథికే తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండటంతో బోడే ప్రసాద్తో పాటు ఆయన అనుచరులు కూడా చంద్రబాబుని కలిసి ఈ విషయంపై మాట్లాడడానికి సిఐడి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత తోపులాట జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చంద్రబాబు కూడా అటు బోడే ప్రసాద్తో
మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సీటు విషయానికి సంబంధించి త్వరలోనే క్లారిటీ ఉన్నట్లు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు మొత్తం ఈరోజు 3 కేసులకు సంబంధించి ఇటు సిట్ కార్యాలయానికి సిఐడి కార్యాలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పూచీకత్తును సమర్పించేందుకు చంద్రబాబు నాయుడు విజయవాడలోని సిఐడి ఆఫీస్కి వెళ్ళారు. ప్రస్తుతం కుంచినపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి కూడా రావడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రమేష్.